హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కదా, కరీంనగర్ బీజేపీ యువ మోర్చా శివశంకర్ గారు మనతో ఉన్నారు. తనను అందరూ శివుడు అని పిలుస్తుంటారు. అండ్ తన యూత్గా ఇప్పుడు లీడర్షిప్గా కావాలని, ఒక పొలిటికల్ లీడర్గా మంచి పేరు సంపాదించుకోవాలని రావడం జరిగింది. అండ్ యూత్గా అసలు పొలిటికల్లో రావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలని ఇప్పుడు తన శివశంకర్ గారిని అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, మీరు బాగున్నారా? సూపర్ అండి. ఓకే, ఎందుకు మీరు యూత్ అందరికీ ఏముంటుంది, బాగా జాబ్ చేసుకోవాలి, సంపాదించాలి, ఎక్కడైనా అబ్రాడ్స్కి వెళ్ళాలని అనిపిస్తుంది. మీరు ఎందుకు పాలిటిక్స్కి రావాలనుకుంటున్నారు? పాలిటిక్స్కి రావడం యాక్చువల్లీ పర్సనల్గా అది నా ఇంటెన్షన్ కాకపోతుండే, మా నాన్నగారి ఇంటెన్షన్ ఉండే. నాన్నగారు ఏం చేసినారు? పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. తర్వాత రాజకీయ క్షేత్రానికి దిగే ముందు ఒక 1-2 years అధ్యయనం చేయడం జరిగింది. నేను గతంలో జాతీయవాద సంస్థల్లో పనిచేశాను. రాష్ట్రీయ స్వయంసేవకుని, బజరంగ దళ్లో, హిందూ వాహినిలో, వివిధ క్షేత్రాల్లో పనిచేయడం వల్ల ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ మన భావజాలానికి తగింది కాబట్టి ఇందులో దిగడం జరిగింది. అదే ఎందుకు బీజేపీ ఎంచుకుని? చాలా పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు బీజేపీ, మీరు కరీంనగర్ అంటే మనకు గుర్తొచ్చేది దాదాపు మనకు బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంటుంది. ఎందుకంటే కరీంనగర్ ఇవన్నీ మనకు తెలంగాణలో ఎక్కువ శాతం. బీజేపీ కంటే అంత తక్కువ మంది తీసుకుంటారు. మీరు బీజేపీని తీసుకోవడానికి రీజన్ ఏంటిది? అలా ఏం లేదు. కరీంనగర్ అనేది బీఆర్ఎస్ఆ బీజేపీయా అని కాదు. ఇక్కడ కరీంనగర్ అనేది లీడర్లకు కంచుకోట. మీరు ఏ పార్టీ నాయకులను తీసుకున్నా కరీంనగర్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు మొదటి వరుసలోనే ఉండేవాళ్ళు. అంత క్రిమిలేయర్ లీడర్స్. ముందు నుండి కరీంనగర్ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతులు. ఓకే, కాబట్టి అక్కడ రాజకీయంగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఫస్ట్ రావడం బీజేపీ తీసుకున్నారా, లేకుంటే రావడము ప్రాణాలు పోవడం అన్ని బీజేపీలోనే. ఓకే, బీజేపీ అంటేనే తెలుగువారి పార్టీ అంటుంటారు, భారతదేశ ప్రజల పార్టీ అంటారు. కానీ తెలుగుకే సపరేట్ సపోర్ట్ ఉంటుంది, మిగతా మతాలకు సపోర్ట్ ఉండదని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? అలాగే ఉంటుంది. విషయం ఏంటంటే, మనం హిందువుల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు హిందువులే. వాళ్ళ ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు. అనేక పరిస్థితుల వల్ల అనేక మతాలు వచ్చినాయి. కొన్ని విదేశీ మతాలు వచ్చినాయి, కొన్ని స్వదేశంగా కొన్ని ఏర్పడినవి. అది కేవలం ఆరాధన పద్ధతి మాత్రమే. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళంతా హిందువులే. కానీ ఆరాధన పద్ధతులతోని ఎవరైతే ఓటు బ్యాంకు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో వాళ్ళు మాత్రం విభజించి పాలించడం బ్రిటిష్ పాలసీ వాళ్ళది. అరే, మీ మతానికి వీళ్ళు వ్యతిరేకం రా, మీ మతాన్ని వీళ్ళు అణిచివేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ పైన చల్లే బురద మాత్రమే. ఓకే, అంతే. ఓకే, యాక్చువల్లీ మీరు యూత్ లీడర్గా అసలు యూత్ చాలా వరకు మనకు పాలిటిక్స్లో రావాలని చాలామందికి ఉంటుంది. నేను కూడా ఒక లీడర్ కావాలి, నేను కూడా ఒక ఫలానా వార్డ్ మెంబర్ కావాలి, ఫలానా ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ అన్నా కావాలన్న ఒక మైండ్ సెట్తో వస్తుంటారు. బట్ ఎవ్వరు కూడా అంతవరకు వెళ్ళలేకపోతుంటారు. తర్వాత ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఒక ఆలోచనతో ఉంటారు. ఎలక్షన్స్ అయిన తర్వాత డబ్బున్నోడే గెలుస్తాడు, డబ్బు లేనోడు మళ్ళీ కొట్టుకుంటూనే ఉంటుంటారు. ఎందుకు అంటే పాలిటిక్స్కి రావాలంటే, ఒక లీడర్ కావాలంటే డబ్బు ముఖ్యమా, లేకుంటే పలుకుబడి ముఖ్యమా, టాలెంట్ ముఖ్యమా? ఇక్కడ టాలెంటే ముఖ్యం. మెరిట్ ఆల్వేస్ మెరిట్. ఏ ఫీల్డ్లోనైనా, పాలిటిక్స్ అని చెప్పట్లేదు, ఏ ఫీల్డ్లోనైనా కానీ పలుకుబడి ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, ఇంకేదో బలం ఉన్నవాడు తన జీవితంలో తను ముందుకెళ్తాడు. కానీ ఇవేవి లేని వాడికి ఉన్న ఏకైక ఆధారం ఏంటి? టాలెంట్. మీకు డబ్బే ప్రామాణికమైతే రాహుల్ గాంధీ గారి దగ్గర ఎంత డబ్బు ఉంది, నరేంద్ర మోదీ గారి దగ్గర ఎంత డబ్బు ఉంది? మీరే చెప్పండి. ఓకే, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది? రాహుల్ గాంధీ. ఎవరు ప్రధానమంత్రి అయ్యారు? అంటే గతంలో వాళ్ళు కూడా అదే. లెట్ మీ కంప్లీట్. ఓకే, మోడీ గారు అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కన్ఫ్యూజ్ కాకండి, అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో కన్ఫ్యూజన్ అవుతుంది కదా. సో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి పార్టీలో ఆయన కన్నా సంపన్నులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా. మనం పేర్లు దేని అవసరం లేదు, చాలామంది ఉన్నారు. ఆయన కన్నా సీనియర్లు ఎంతమంది ఉన్నారు? చాలామంది. ఆయన కన్నా తెలివైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది. మరి ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యింది? ఇదొకటి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంతకుముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి ముఖ్యమంత్రులు మీరు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రులైన వాళ్ళంతా వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని
బేస్ మీదనే ముఖ్యమంత్రులు లేరు తప్ప ఏదో అదర్ స్ట్రెంగ్త్ వారిని ముఖ్యమంత్రి చేయలేదు. కొంతమంది నామకే వాస్తు హైకమాండ్ సపోర్ట్తో తెచ్చుకున్న వాళ్ళు ఉండవచ్చు, కానీ సమర్థులు అంటే ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ క్యాపబిలిటీతోనైనా వాళ్ళే. ఒక యువకుడు రాజకీయ నాయకునిగా ఎదగాలంటే తను యాక్చువల్లీ పాలిటిక్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్న. ఇప్పుడు 10th పాస్ అయినది ఈజీ, డిగ్రీ పాస్ అవ్వలేడు. డిగ్రీ పాస్ అయినది ఈజీ, పీజీ కాదు. ప్రతి స్టాండర్డ్ కన్నా హయ్యర్ స్టాండర్డ్. ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రొఫెషన్ ఏదైనా ఉన్నదంటే అది రాజకీయ నాయకుడు. ది బెస్ట్ అండ్ ది హయ్యెస్ట్ ర్యాంక్ ఈజ్ ఎ లీడర్. కానీ ఈ లీడర్ అనే దానిలో కరెక్ట్ పర్సన్స్ లేనందువల్ల సమాజంలో రాజకీయం అనేది ఒక మురికి కుంట, అదొక వేస్ట్ గలీజ్ అనే ఒక వాతావరణం మైండ్ సెట్ వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు హుసేన్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇచ్చేదన్నారు. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా మన చెత్త మురికి నీళ్ళు అంతా అందులోకి పంపించేసిన తర్వాత హుసేన్ సాగర్ అంటే గబ్బు అంటున్నాం. హుసేన్ సాగర్ గబ్బు కాదు, అందులోకి వచ్చిన నీళ్లు గబ్బు. ఒకప్పుడు హుసేన్ సాగర్ మంచిది కాదు, అప్పటికి ఇప్పటికి హుసేన్ సాగర్ అదే. అప్పుడు మంచి నీరు ఉన్నాయి కాబట్టి తాగడానికి వాడగలిగారు, ఇప్పుడు కులిపోయిన నీరు ఉన్నాయి కాబట్టి దుర్వాసన వెదజల్లుతుంది. రాజకీయంలో కూడా అటువంటి నాయకులు ఉన్నప్పుడు చెడే జరుగుతుంది. సమాజానికి మేము చాలామంది యువత ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగాలని వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నారు. అందరూ అనట్లేదు, ర్యాంకు కొట్టగలిగినోడు జాబ్ పొందగలుగుతాడు అన్న. ఐఏఎస్ అయితే గ్రేట్, ఐపీఎస్ అయితే గ్రేట్, అంటే ఇంకేదో గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో అనుకుంటున్నారు. వీటన్నిటికన్నా గొప్పది రాజకీయం అనేది తెలుసుకోలేకపోతున్నారు. గొప్పది రాజకీయం, వీటన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే శాసకుడు గొప్పవాడా, శాసించబడేవాడు గొప్పవాడా? శాసకుడే. రెండవది, యువతలో చాలా రకాల అపోహలు ఉన్నాయి రాజకీయ పరంగా. ఏమంటారంటే ఈ రోజులలో మనం పాలిస్తున్న లీడర్లకు మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ లేదు, వాడు లీడర్ ఎట్లా అయినరా? ఇది నిజమే కదా. ఒకప్పుడు ఏమంటారంటే వాడు కనీసం డిగ్రీ కూడా లేదు, వాడికి 10th కూడా పాస్ అయ్యిందో లేదో, వాడికి రాయడం కూడా వస్తుందో రాదు, వాడేం లీడర్, వాడు మనం పాలిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఏం చదువుకొని వాని దగ్గర అంటే లాస్ట్ బెంచ్ వాడు లీడర్ అయితే ఫస్ట్ బెంచ్ వాడు ర్యాంక్ కొట్టి మన కింద ఎంప్లాయ్ అవుతున్నాడు. ఇట్లాంటి మనం మెమ్స్ కానీ ట్రోలింగ్ కానీ చూస్తూ ఉంటాం. దీని లోపల ఉన్న రహస్యం మనలో చాలామందికి అర్థం కాలేదు. ఏంటా రహస్యం? రహస్యం ఏంటంటే ఇప్పుడు సరదాగా ఈ విషయం చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు గుంపు మేస్త్రి అన్నారు చూసిర్రా, ఆయన ఉద్దేశం వేరు, దాన్ని అది వేరే విధంగా కన్వే అయింది. ఆయన మా పార్టీ కాదు, మా బద్ధ శత్రువు పార్టీ. అయినా కూడా మేము మా భారతీయ జనతా పార్టీ సిస్టమ్ ఏంటంటే ఏ పార్టీలో ఉన్న ఏ నాయకున్నా మేము గౌరవిస్తాం. మేము వ్యక్తికి వ్యతిరేకం కాదు. ఆ వ్యక్తి చేస్తున్న పనులకు ఏదైనా తప్పు చేస్తే దానికి మాత్రమే మనం వ్యతిరేకం. మంచి పని చేస్తే అది ఏ పార్టీ అయినా మా బద్ధ శత్రువు అయినా మేము వారిని ఆ మంచిని గుర్తిస్తాం, దాన్ని మేము గౌరవిస్తాం. ఇక్కడ రాజకీయ వ్యవస్థలో ఒక నాయకుని పాత్ర వేరు. ఇప్పుడు మీరు ఒక స్కూల్ పెట్టారు, నేను పొలిటిక్స్ని ఒక స్కూల్ రూపంలో ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒక స్కూల్ పెట్టడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, కానీ ఆ స్కూల్ నడిపించి అందులో ప్రిన్సిపల్ ఉండాలన్నా, ఏదైనా సబ్జెక్ట్ టీచర్ కావాలన్నా మీకు కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అవసరమా లేదా? అవసరం. అదే మీరు స్కూల్ పెట్టాలంటే అవసరం లేదు. నీ దగ్గర డబ్బు, ఇంత ల్యాండ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీకు కావాల్సిన వనరులను ఏర్పాటు చేసుకోగలిగితే నువ్వు స్కూల్ కరస్పాండెంట్. నువ్వు ఏం చదువుకొని వాడివైనా కూడా 1000 మందికి చదువు అందించగలవు, అంతేనా? ఓకే. అక్కడ ఉన్న ప్రిన్సిపల్, అక్కడ ఉన్న టీచర్లు వాళ్ళే బోధిస్తారు చదువు. నీకు కావాల్సింది ఏంటిది? ఆ ఊరి పరిస్థితి ఏంటి, అక్కడ ఎక్కడెక్కడ పేద బస్తీలు ఉన్నాయి, ఫీజు కట్టలేని పరిస్థితులు కూడా కొంతమంది ఉంటారు, డబ్బు ఎక్కువైన వాడు కొందరు ఉంటాడు. డబ్బు ఎక్కువ ఉన్నోడి దగ్గర ఫీజు విషయంలో కొంచెం గట్టిగా తీసుకొని, పేదవాడు అంటే వాడిని చూస్తున్నట్టు కొద్దిగా కన్సెషన్ ఇవ్వడము, ఇంకెవడన్నా మంచి మెరిట్ పిల్లవాడు అంటే వాడిని మంచిగా చదివిస్తావా? లేదు నేను కంప్లీట్ కమర్షియల్, ఇది వ్యాపారం అన్నట్టు అందరి దగ్గర డబ్బులు గుంజుతావా అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో మన రాజ్యాంగం చెప్పింది, అంబేద్కర్ గారు చాలా చాలా బ్రాడ్ మైండ్తోని ఒక 1000 సంవత్సరాల భవిష్యత్తును ముందే అంచనా వేసి రాసిన రాజ్యాంగం అది. ఒక నాయకుడు ఎన్నికల్లో గెలవాలంటే, అతనికి ఉండే ఒక నాయకుడు మన సమాజాన్ని శాసించాలంటే అతనికి కావాల్సిన వన్ అండ్ ఓన్లీ క్వాలిఫికేషన్ వాడి దేశ పౌరుడై ఉండాలి,
ఈ దేశ పౌరులు మెచ్చాలి. సింపుల్. చెప్పింది మీకు అర్థం వాడు ఇక్కడి పౌరుడై ఉండాలి. ఈ రాష్ట్రంలో పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో జాతీయ ఎలక్షన్ అయితే ఈ దేశ పౌరుడై ఉండాలి. అంతే కదా. ఓకే, పౌరుడై ఉండాలి. ఇక్కడ పౌరులు నిన్ను మెచ్చాలి. అంటే అఫీషియల్గా నీకు సపోర్ట్ అంటే ఓటు. అంతే కదా. అంతే. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్, పెద్ద గ్రౌండ్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్. ఇక్కడ ఉన్న ప్లేయర్లు ఎవడు బాల్ తీసుకెళ్ళి కోట్లు వేస్తే వాడిదే అన్న తర్వాత ఇక నీకు ప్రాబ్లం ఏందబ్బా? నీకు చేతగాక వాడి మీద పడి ఏడుస్తున్నావు. ఓకే, నేను చెప్పింది రైటా కదా. వాడు ఏం చదువుకొని ఎడ్డిగాడిది కొడుకు వాడు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎక్స్వైజెడ్ ప్రజాప్రతినిధి అయ్యి నీ ఊరును శాసిస్తున్నాడు వాడు. మరి నువ్వు చదువుకున్నావు, నువ్వు మేధావి, నువ్వు తోపు, నువ్వు తురుంకానని ఫీల్ అవుతున్నావు కదా. మరి నువ్వెందుకు పోటీ చేసి గెలవట్లేదు? డబ్బు లేక చాలా మంది. నేను ఏమంటున్నా, అదే అదే డబ్బు సబ్జెక్ట్ నేను ఆల్రెడీ మీకు క్లారిఫై చేశారండి. ఇంకొకటి చెప్పండి. మన దగ్గర మన సమర్థతను మనం రుజువు చేసుకుంటే డబ్బు పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సమాజంలో. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమాజం పూర్తిగా చెడిపోలేదు, సమాజం పూర్తిగా బాగుపడదు. ఒక నాణానికి రెండు వైపులు ఉంటాయి. అదేవిధంగా సమాజానికి మంచి చెడు రెండు ఉంటాయి. సమాజం బాగుపడాలన్నా, సమాజం నాశనం అవ్వాలన్నా దానికి కారణం నాయకుడు. నాయకుడు సరైన దిశలో తీసుకెళ్తే సమాజం బాగుపడుతుంది. నాయకుడు చెడుదారిలో తీసుకెళ్తే సమాజం చెడిపోతుంది. రాజు నడిచిన బాట రాజబాట. అంతేనా కాదు. మీరు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, అవినీతి పరులు కూడా ఉన్నారు. ఈ రాజకీయ వ్యవస్థ బలం తెలిసింది కాబట్టి చాలామంది బ్యూరోక్రాట్స్ వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ పాలిటిక్స్లోకి వస్తున్నారా లేదా? ఏ ఒక్క పొలిటీషియన్ అన్నా కానీ రాజకీయాలకు స్వస్తి చెప్పి నేను ఐఏఎస్ ఐపీఎస్ అయితే అని పోయి కోచింగ్ సెంటర్లో కూర్చున్నట్టు చూసారా? ర్యాంకు కొట్టిండో ఆఫీసర్ అయిండో దేవుడిరుగు. కానీ ఎవరైనా రాజకీయాలకు స్వస్తి చెప్పి నేను ప్రభుత్వ అధికారినైతా అని వెళ్ళి కోచింగ్ సెంటర్లో కూర్చున్నాడా? లేదు. అలా కూర్చుంటే వాడిని ఏమంటారు? వాడి రాజకీయం చేతగాక బతుకు తెరుగు కోసం ఏదో ఉద్యోగం కోసం వెళ్ళాడరా అనే చూస్తారు. అదే ఐఏఎస్లు ఐపీఎస్లు మంచి మంచి బ్యూరోక్రాట్స్ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు. నిజమా కాదు? నిజం. చాలామంది మీరు కేజ్రీవాల్ని చూసుకున్నా అవినీతి పరుడైనా బ్యూరోక్రాట్ నుండి వదిలిపెట్టి వచ్చినవాడు. అన్నమలై లాంటి వాళ్ళని చూసుకున్నా మనం ఈ వ్యవస్థలో ఏం చేయలేమని అర్థమైంది కాబట్టి తను రాజీనామా చేసి రాజకీయాలకు రావడం జరిగింది. ఈ రెండూ కాకుండా అటు అవినీతి ఇటు నిజాయితీ, ఈ రెండూ కాకుండా ఇలా కాదు ప్రజలను మార్చాలి అన్న ఉద్దేశంలో కూడా రాజీనామా చేసి సోషల్ సర్వీస్లో ఎంతోమంది జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి కావచ్చు, మంచి మంచి వ్యక్తులు ఆ వ్యవస్థలో ఉండి బయటకు వచ్చి ఇటు రైట్ సైడ్ అటు లెఫ్ట్ సైడ్ కాకుండా న్యూట్రల్లో ఉండి పబ్లిక్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారా లేదా?